మనకు ఈ ఎర్రచందనం తోట ఉంది పేలకుర్తి కోడుమూరు రోడ్డు. అక్కడ ఒక హత్య జరిగింది. దాంట్లో మృతుడి పేరు దస్తగిరిగా దస్తగిరి మృతుడి పేరు. ఆ హత్య జరిగిన తర్వాత దాని మీద క్రైమ్ నెంబర్ 204/25 అండర్ సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 3 సబ్ క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. అయితే విచారణలో భాగంగా ఈరోజు పత్తికొండ కోడుమూరు రోడ్లో ఉన్న ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఒక ఆటో రావడం, ఆటోలో అనుమానాస్పదంగా 2 వ్యక్తులు ఒక స్త్రీ ఉండడం, వారు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించడం. దాని తర్వాత వాళ్ళని మేము పట్టుకొని పంచాయతీరాజ్ సంవత్సరంలో విచారిస్తే వరలక్ష్మి ఎలియాస్ వెంకటమ్మ అంటే ఈ దస్తగిరి భార్య, వీళ్ళంతా కోటకొండ గ్రామం. ఈ మృతుడు దస్తగిరి అనే అతను డ్రైవర్గా, ఆటో డ్రైవర్గా, కార్ డ్రైవర్గా పనిచేసేవాడు. వీళ్ళకి సుమారు 15-16 సంవత్సరాల ముందు వివాహమైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వివాహమైనప్పటి నుంచి ఈమె యొక్క ప్రవర్తన మీద దస్తగిరికి కొంచెం అనుమానం ఉంది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినాయి, పంచాయతీలు జరిగినాయి. తర్వాత 2012లో దేవనగండ పోలీస్ స్టేషన్ వరకు పోయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంటే ఈ అమ్మాయి మీద ఎవరైతే నిందితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె మీద అనుమానంతో ఇతను ఆమెకు అతను గొడవలు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య ఈ నిందితురాలు ఏం చేసిందంటే తన కాపురాన్ని ఆటోలో ఎక్కించుకొని వీళ్ళ అన్నలైన శేఖరు, వీరేష్ను వెంట పెట్టుకొని అతనికి ఫుల్గా మద్యం తాగించి, అప్పటికే మద్యం తాగిందని ఇంకా మద్యం తాగించి అతను కొంచెం ఎక్కువ మద్యం తాగిన తర్వాత ఈ ఎర్రచందనం గార్డెన్ దగ్గర తీసుకువచ్చి అతన్ని కిందకి దింపి నిందితుడు శేఖర్ దగ్గర ఉన్న టవల్ తీసుకొని అతని మెడకు గట్టిగా బిగించి శేఖరు మరియు నిందితురాలు 2 హత్య చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీరేష్ అనే అతను కాళ్ళు గట్టిగా పట్టుకోవడం, ఆ హత్యకు సహకరించడం జరిగింది అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏదైతే నేరానికి ఉపయోగించిన వస్తువులు అయితే ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేసి వారిని ఈరోజు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది. స్పాట్ల భార్య కూడా ఉంది సార్.